బ్రో దేవరా ఎలా కనిపించింది? అసలు నేను ఫస్ట్లో వచ్చిన ట్రైలర్ చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు, వాళ్ళందరికీ నోరు మూసుకునేలాగా ఉంది ట్రైలరు. నెగిటివ్గా మాట్లాడిన ప్రతి ఒక్కడికి ఆడి నోరు మూసేలాగా అనిపించింది. చాలా అంటే చాలా విజువల్గా చూసుకున్న ప్రతి ఒక్కటి చాలా బాగా అనిపించింది. సో అక్కడ ఎన్టీఆర్ గారిని చూపించిన విధానం ఏదైతే ఉందో అదైతే వేరే లెవెల్ అనిపించింది. నేను ఆ వీడియో చూసిన తర్వాత అసలు కన్ఫ్యూజ్ అయిపోయా. అది దేవరా ఫస్ట్ వచ్చిన టీజర్ ఇది ఒకటేనా అంటే అదే సినిమా గురించి చేశారా అన్నట్టుగా అనిపించింది. మామూలుగా అయితే మామూలుగా లేదు, వేరే లెవెల్ అనిపించింది. చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఈసారి 6 సంవత్సరాలు రావడం ఎన్టీఆర్ గారు ఇది కొత్తగా కనిపించారని నాకు అనిపించింది. అంటే ఒక పెద్ద మనిషికి అంటే ఎలా అంటే ఉన్నట్టుగా ఒక తండ్రి క్యారెక్టర్లో ఉండి వెంటనే కొడుకు క్యారెక్టర్లో ఉండి ఆ కొడుకు క్యారెక్టర్ కూడా ఫైట్ చేసే సీన్ ఒకటి ఉంది, ఎవరు గమనించారో లేదో. అది కూడా అక్కడ చూసిన ప్రతిసారి ఆ విజువల్ వచ్చింది, 2-3 సార్లు ఆ విజువల్ అయితే వేసాడు. అక్కడైతే వణుకు ఇలా అంటే గూస్ బంప్స్ అనమాట, కాళ్ళు వణిగిపోతుంది, అంత బాగుందన్నమాట, చాలా బాగా నచ్చింది. సో అలాగా ఎన్టీఆర్ గారిని ఆ ట్రైలర్లో చూడటం అంటే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట. సూపర్ అంటే సూపర్ అన్నాడు, వేరే లెవెల్ అనిపించింది. ఈసారి ఫుల్ మాస్ అమ్మ మొగుడు అంటే ఎలా ఉంటాడ్రా అన్నట్టుగా అనిపించింది అనమాట. ఇదిరా మాస్ అంటే ఇదిరా ఇదంటే అని మాస్కా బాస్ అనమాట. మాసమ్మ మొగుడు అంటే ఇది, మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటారంటే ఎన్టీఆర్ని. ఎందుకు అంటే ఈ ట్రైలర్ చూపించవచ్చు, మ్యాన్ ఆఫ్ మాసెస్ 1 అని దేనికి ఎలా అని ఎవరైనా అడిగితే అరే ఈ ట్రైలర్ చూడు మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటే ఇది ట్రైలర్